తమ్ముడు ఒక సిమ్ ఇవ్వమ్మా. ఏ సిమ్ కావాలి సార్? ఏదో ఒక సిమ్. మీరు పంపిన వాళ్ళలో ఒకరు ఉయ్యూరులో సిమ్ కార్డ్ సార్ చెప్పండి. శివ, నీ అడ్రస్ ప్రూఫ్ తోటి ముస్లిం ఒకడు సిమ్ కార్డ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నెంబర్ నీకు దగ్గరలో ఉన్న బైపాస్ టవర్ లో సిగ్నల్ వస్తూ ఉంది. ఇప్పుడు నీకు ఆ నెంబర్ పంపిస్తాను, నువ్వు వాటిని ఫాలో చేసి జాగ్రత్తగా పట్టుకో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సురేష్ పోయమంటావా? వెంటనే వెళ్ళాలి. ఎక్కడికి? ముజోరీ. ఏది పూర్తి అవ్వకుండా మేము ఎక్కడికి రాము. మందు కొట్టి వెళదాం బాస్. 1,05,00,000. వెయిట్ చేయండి బాస్. ఏంటి మామ నువ్వు అనేది? మామా, ఊర్లో మోసగాళ్ళ ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అది డూప్లికేట్ అయి ఉంటుంది మామా. నేను ఒక పీస్ తీసుకొచ్చి పక్కాగా చెక్ చేశాను, ఒరిజినల్ బంగారం మావా. నిజమా నువ్వు చెప్పేది? అది స్వచ్ఛమైన బంగారమేనా? అవును మావా, ఒకళ్ళిద్దరు కాదు, ఆల్రెడీ 10 మంది తీసుకెళ్లారు, అంతా ఒరిజినల్. మామా, ఈ విషయం నువ్వు అక్కడ ఇక్కడ చెప్పకు. నా దగ్గర 10 లక్షల డబ్బు ఉంది. తిన్నగా ఒకవేళ వెళ్తున్నా, వాడే 2 ఉంటే. కిలోల బంగారం కొంటున్నా. ఎంతో చేసాం. సైలెంట్గా బ్యాగ్లో ఇది సెట్ చెయ్యమా చేసుకుని ఏంటి? తిరిగి వచ్చేద్దాం. ఏమంటావు సురేష్? తిరుపతి వెంకటేష్ పార్ట్నర్ పని మొదలు పెట్టాడు రమేష్. హలో ఆర్ఆర్ రారా. అయ్యో బేరర్ రా. ఎవరో ఒకరు. మొత్తం 450 సార్. టేక్ 500, 50 రూపాయలు టిప్స్. రేయ్, కరూరుకి పెరంబలూరు నుంచి ఏ రూట్ లో వెళ్తే దగ్గర? ఎందులో వెళ్తున్నారు? రే మీ బార్కి బయట ఉన్న కారు మా కారే. నేరుగా వెళ్తే 4 రోడ్ల జంక్షన్, లెఫ్ట్ తీసుకుని వెళ్తే వచ్చేస్తుంది. కరూరా? అయితే కరూరు వెళ్ళిపోదామా? ఖచ్చితంగా వెళ్దాం సురేష్. కరెక్ట్ గా వస్తున్నాడు. రాని రాని రాని. బ్రదర్, బ్రదర్, చెప్పండి. లోపల కరూరుకి వెళ్ళడానికి అడ్రస్ అడిగారు. నేను కూడా కరూరు వాడిని. కావాలంటే నేను అడ్రస్ చెప్తాను. నాకు కూడా అర్జెంట్ గా వెళ్లే పనుంది. మీకు అభ్యంతరం లేకపోతే. యామిని, తినేసి టాబ్లెట్ వేసుకోవాలి, మర్చిపోవద్దు. ఇప్పుడే వేసుకుంటానమ్మా. మా టాబ్లెట్ వేసుకున్నాను మా. బ్రదర్, ఇంత దూరం తీసుకొచ్చి డ్రాప్ చేశారు, చాలా సంతోషం. ఇంకోసారి వచ్చినప్పుడు మీరు నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయాలి. ఈ కరూరులో పెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్ ని నేనే. ఓకే బ్రదర్, వస్తాను బ్రదర్. ఓకే ఓకే. బాస్ బండి తీయండి. తీయండి తీయండి బాస్. అన్ టైంలో డబ్బు ఇచ్చి మోసపోబోతున్నారు. మనం పొద్దున్నే డబ్బు ఇచ్చి మోసపోయాంగా. ఆ గుండెను గుద్దేసేయండి బాస్. అంత త్వరగా చంపేస్తే ఎలా? ప్రతి ఒక్క విషయానికి ఆవేశం తగ్గదు, తెలివితేటలో ఉపయోగించాలి. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలి. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. హలో సార్, మీకు విషయం చెప్పాలి. ఎస్ చెప్పండి. కరూర్ టు కోయంబత్తూర్, తిరుపూర్ టు చెన్నై 2 బళ్లల్లో 5 కోట్ల రూపాయల డ్రగ్స్ తో పారిపోతూ ఉన్నారు సార్. హలో, మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, హైవే మీద వస్తున్న వాహనాలన్నింటినీ బ్లాక్ చేసి చెక్ చేయండి. ఓకే సార్. అన్నా, ఈ ఊళ్ళో 15 మందిని రెడీ చేశాం. ఎంత వస్తుంది? చాలా విల్ పార్టీ అన్న. ఒక్కొక్కళ్ళు 20-50 లక్షలు తెస్తారు. ఈ ఊరు మనకి కొట్టిన పిండి అన్న. ఈ డీల్ పూర్తయ్యాక 11-5 ఆటాడుకోవచ్చు. ఓకే అన్న. సార్, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మిమ్మల్ని పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. సార్ మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు వెంటనే పారిపోండి సార్. బయట చాలా దారుణంగా ఉంది సార్. హలో, మీరు ఎక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. గుండాకుల్ కమ్ హియర్, కమ్ కమ్ కమ్. అన్నా, కమ్. లోపలికి ఎవరిని వదలకండి, డోర్లు మొత్తం క్లోజ్ చేయండి, అందరిని బయటికి పంపించండి. క్విక్ క్విక్ క్విక్. ఓకే అన్న. అందరూ రేపు రండి,
సార్ బిజీగా ఉన్నారు, వెళ్ళండి వెళ్ళండి. అన్నా ఏంటిది అన్నా, ఇలా చెప్తున్నారు? రే తలుపు మీరా రే అన్ని సత్రా త్వరగా సర్దు అవన్నీ మొత్తం సత్తే త్వరగా త్వరగా రే నువ్వు కూడా రే డబ్బు జాగ్రత్త రే అలా చదువుతాయంట్రా త్వరగా సరిగ్గా టైం అయిపోతుంది వెళ్ళండి త్వరగా. నాకెందుకో ఇది రూమర్ కాల్ అనిపించడం లేదు సార్. మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. ఓకే సార్. ఎవరు వైఫ్. వైఫా? నిజంగా ఆ కాల్ పోలీస్ స్టేషన్ నుంచే వచ్చిందా? సార్ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కిడ్నాప్ ముఠాని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి రివార్డే సార్. అలాగా 1 minute. ఇదిగో దామోదరం, వెహికల్స్ అన్నిటిని చెక్ చేయండి. సార్ ఈ అడ్రస్ ఎక్కడుందో కాస్త చెప్తారా? అందరూ అక్కడికి రైట్ వెళ్ళారు. కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ అక్కడికే వెళ్ళారు. మీరు కూడా అక్కడికి వచ్చేయండి. మేము విన్నాం సార్. అందరూ రైట్ వెళ్ళారు. ఓ ఈ అడ్రసా? నేరుగా వెళ్ళి రైట్ తిరగండి. ఆ రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మీకు చెప్పేస్తాం సార్. హే ముద్దు కృష్ణ కమ్ హియర్. బయటికి వెళ్ళి పోలీసులు ఉన్నారా చెక్ చేయి. ఓకేనా? గో. అలాగే. చెక్ చేయి. నువ్వు వెళ్ళు. మన టైం అంతా ఏయ్, వేస్ట్ అయిపోయింది. దాన్ని ఆపు, మీరు చెక్ చెప్పినట్టు చేయి. ఇది రూమర్ కాల్ లానే ఉంది. లేదా పోనీ పోనీ ఆపద్దు. ఏమైంది బాస్? ఇప్పుడు తమాషా చూడండి. అన్నా, మెయిన్ రోడ్ లో ఉన్న 2 జంక్షన్లోనూ పోలీసులు బ్లాక్ చేశారు. గుండకోల్ అన్నా ఈ ఏరియాలో ఏదైనా ఒక వీధిలో మనీ లోడ్ చేయడానికి బండిని పార్క్ చేయండి. ఓకే అన్న. ఓకే ఓకే ఎవరికి అనుమానం రాకుండా అలాగే అన్న. చూసుకోండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు వెళ్ళండి. సరే అన్న. యూ కేర్ఫుల్ నౌ. రైట్ టేక్ కేర్. త్వరగా త్వరగా 1 2 3 రే, ఇదే మనకి సేఫ్ ప్లేస్. అన్నతో నేను మాట్లాడతాను గానీ నువ్వు సైలెంట్ గా ఉండు. ఎవరయ్యా నువ్వు? నమస్తే అన్న, మీ యజమాని గారే పంపారు. మా ఇంటి యజమాని దేవరాజు సింగపూర్ లో ఉన్నాడు. అరే లేదు, ఆయనే పంపారు. ఇదిగోండి, ఇది తీసుకోండి. అయితే మనోనరే. అది సరే, ఆ బండిలో ఏముంది? పత్తి మూటలన్నా. పత్తి మూటలా? అవునన్నా. ఎప్పుడొచ్చి తీసుకుంటావు? ఉదయాన్నే 4 గంటలకు వచ్చి తీసుకెళ్తాన్నా. సరే నువ్వు బయలుదేరు. అలాగే. బయలుదేరు బయలుదేరు.